అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు నేను వచ్చేసి అరుణాచలం అండి, మనకి తిరువన్నమలై అరుణాచలం టెంపుల్కి వచ్చాను. ఇక్కడ పౌర్ణమి రోజు మేము వచ్చామన్నమాట. దర్శనం ఎలాగైంది, గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇక్కడ సర్వేసా జేఎస్ ప్యాలెస్ అనే హోటల్లో ముందే బుక్ చేసుకున్నానండి, ఎందుకంటే ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి మనకి దొరకవని. 4 మెంబర్స్ అంటే 4 అడల్ట్స్ ఒక కిడ్కి నాకు 4000 రూపీస్ పడిందండి పర్ డే. రీజనబుల్గానే అనిపించింది. అండ్ అక్కడ వేరే అన్నీ కూడా ఉన్నాయి, కాకపోతే చాలా బుక్ అయిపోయాయండి. నార్త్ గేట్ పక్కనే ఉంది. మేము పొద్దున 3ంటికి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి, పౌర్ణమి కాబట్టి. మాకు మొత్తం అయిపోయేసరికి 8 అయిపోయింది. చాలా రద్దీగా ఉంది. ఇది చూసారు కదండి, క్యూ లైన్ అండి. ఆ రోజు స్పెషల్ క్యూ లైన్స్ పెట్టారు, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి. అన్నీ కూడా ఓన్లీ నార్త్ గేట్ ఇంకా ఈస్ట్ గేట్, మెయిన్ గోపురం ఉంది కదా, ఈస్ట్ గేట్లోనే అలౌడ్ అనమాట దర్శనానికి. ఇక్కడ క్యూలోనే పొద్దున రాత్రి 10 గంటల నుంచి అందరు క్యూలో కూర్చోవడం మొదలుపెట్టారండి. మేము ముందు రోజు సాయంత్రం దర్శనం చేసుకున్నాను. మాకు దర్శనం అయిపోయేసరికి 9:30, 10 అయింది. అప్పటి నుంచే క్యూలో కూర్చున్నారు. చూసారు కదా, చాలామంది ఎలా క్యూలో కూర్చొని ఉన్నారు అంటే రాత్రి అంతా కూడా గిరి ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చున్న వాళ్ళు. అలాగే మేము గిరి ప్రదక్షిణ పొద్దున రాత్రి 3 గంటలకు స్టార్ట్ చేసాము, ఉదయం 8 గంటలకు అయిపోయిందండి. అక్కడ గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఇంకా క్యూలో నుంచొని దర్శనం చేసుకుంటున్నారు. చాలా అంటే చాలా రద్దీగా ఉందండి. ఫస్ట్ టైం మేము పౌర్ణమి రోజు వెళ్ళాము, అంటే ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది నా 3వసారి అండి గిరి ప్రదక్షిణ చేయడము. ఇది వచ్చేసి రాజగోపురం అనమాట, ఈస్ట్ గోపురం అంటారు. ఇక్కడ చూసారు కదండి క్యూ ఎంత రద్దీగా ఉందో. నేను గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఉదయం 8 గంటలకి ఎలా ఉందో కూడా పెట్టానండి, లాస్ట్లో ఉంటుంది, చూపిస్తాను. ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు పొద్దున 3 గంటలకి చాలా అంటే చాలా రద్దీగా ఉంది. కనీసం వెళ్ళే ప్లేస్ కూడా లేదండి, ఎందుకంటే అందరు జనాలు కూడా ఇక్కడ కూర్చున్నారు దర్శనాని కోసమని. తర్వాత అంతా పోలీసులు వచ్చి ఇదంతా క్లియర్ చేశారండి. అంతా కూడా క్యూ సిస్టంలోనే పెట్టారు. ఏదైతే మనకి అక్కడ బ్యారికేడ్స్ కనబడుతున్నాయో ఆ లోపటి నుంచే ఎలవ్ చేశారనమాట. ఇదంతా కూడా క్లోజ్ చేశారు కంప్లీట్గా. వెహికల్స్ అవుట్ సైడ్ అంటే మనకి బయట నుంచి వచ్చే వెహికల్స్, వేరే స్టేట్ తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక ఇటు సైడ్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ మనకి ఏదైతే సర్కిల్ ఉంటుందో అండి ఇక్కడ ముందు, ఆ సర్కిల్లోనే ఆపేసి లోపలికి రానివ్వట్లేదండి. గిరి ప్రదక్షిణ రూట్ అంతా కూడా వెహికల్స్ ఆపేశారు. ఓన్లీ బస్సెస్ అవి కొంచెం అలౌడ్ ఉన్నాయి, ఆటోస్ కూడా లేవండి. సో గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అంతా కంప్లీట్ చేసుకునేటట్టు చూసుకొని రండి, ఎందుకంటే మధ్యలో ఆటోస్ అవి దొరకవండి. ఒకవేళ అలసిపోయినా మీరు ఒకవేళ వెళ్ళాలనుకున్న ఇబ్బంది అవుతుంది. అది కూడా పౌర్ణమి రోజు. వేరే మిగతా రోజుల్లో అయితే పర్లేదండి, మీకు అన్నీ అవైలబుల్గానే ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి రోజు చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. అందరు కూడా ముందు ఇక్కడ రాజగోపురం ముందుకు వచ్చేసి ఇక్కడ దీపారాధన అది చేస్తున్నారండి. చూసారు కదా, ఇక్కడంతా కూడా మనకి ఆర్తి కర్పూరం అమ్ముతారు ఉంటారు, పెద్దవి 5 రూపాయలకి ఒకటి. అవి చాలామంది ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అవి తీసుకొని అక్కడ ఏదైతే మండుతున్న దీపంలో వేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ చేస్తున్నారు. కొంతమంది రమణాశ్రమం నుంచి చేస్తున్నారండి. కొంతమంది వచ్చేసి మనకి ఆఖరి లింగం ఏదైతే ఈశాన్య లింగం ఉందో పక్కన హోటల్ ఆలయం అని ఉంది, గవర్నమెంట్ హోటల్. కొంచెం రేట్లు అవి తక్కువగానే ఉంటాయండి. అక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానంగా అయితే అందరూ కూడా ఇక్కడ రాజగోపురం ఎదురుగా నుంచే స్టార్ట్ చేస్తున్నారనమాట. చూసారు కదా రద్దీ ఎలా ఉందో. ఇది వచ్చేసి ఉదయం 3 గంటలకండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ వెళ్ళే దారి ఎలా ఉందో చూపిస్తానండి. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం మొదటి లింగం వెళ్ళబోతున్నామండి. ఇక్కడ చూసారు కదా రద్దీ. అన్ని షాప్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయండి. మనకి వసతులు ఇబ్బంది అయితే ఏముండదు. మధ్యలో వాష్రూమ్స్ కానీ లేకపోతే తినుబండారాలు కానీ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే దానం స్వీకరించే వాళ్ళు కూడా పక్కన చూసారు కదండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే పౌర్ణమి కాబట్టి చాలామంది ఉంటారని ఇక్కడ వరుసలో కూర్చున్నారండి. మనకి మెయిన్ లింగం ఏదైతే ఉందో ఫస్ట్ లింగము, అక్కడ వరకు కూడా అంతా కూడా చాలామంది కూర్చున్నారు ఇలాగా ఈ లైన్ వరకు. ఈ రోడ్డు దాటిన తర్వాత ఎక్కువ మంది లేరండి. అటువైపు అంతా మనకి సాధువులు వీళ్ళు ఉన్నారు, ఇటువైపు అంతా దానం స్వీకరించే వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ అంతా కూడా. ఇప్పుడు మనం మొదటి లింగం దగ్గరికి వచ్చామండి, ఇంద్రలింగము. ఇక్కడ క్యూ లైన్ చూసారు కదండి ఎంత పొడవుగా ఉందో. అందరూ కూడా ఇక్కడ క్యూలో నుంచొని ఉన్నారనమాట. అలాగే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారు.
మనకేంటంటే పౌర్ణమి విశేషంగా గుళ్ళన్నీ కూడా ఓపెన్లో ఉంచారనమాట, అన్ని లింగాలు కూడా. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు కాబట్టి నేను పెట్టలేదండి. అలాగే నా పాత వీడియో ఉంటుంది ఒకటి, నేను అన్ని లింగాలు కూడా చూపించినవి, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చండి. తర్వాత మనకి మొదటి లింగం అయిపోయిన తర్వాత ఇంద్రలింగం తర్వాత వస్తున్నాము. ఇదంతా కూడా రద్దీ చూసారు కదా ఎలా ఉందో. మధ్యలో గుడ్లు ఏదైతే ఉన్నాయండి అవన్నీ క్లోజ్లో ఉన్నాయండి. మనకి ఏదైతే 10 లింగాలు ఉన్నాయో ఆ గుడులు మాత్రం ఓపెన్ ఉన్నాయి. అలాగే విఘ్నేశ్వర స్వామి ఆలయం మధ్యలో చిన్న చిన్న ఆలయాలు ఓపెన్లో ఉన్నాయండి. మిగతా పెద్ద ఆలయాలు క్లోజ్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి మెయిన్ జంక్షన్ అండి. ఇక్కడ బస్సెస్ అవన్నీ వస్తున్నాయి చూసారు కదా. మనకి ఓన్లీ ఏదైతే గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయో కొన్ని ప్రైవేట్ బస్సెస్ మాత్రమే అలౌడ్ ఉన్నాయండి. మిగతా ఆటోస్ కానీ లేకపోతే పర్సనల్ కార్స్ కానీ ఏవి కూడా గిరి ప్రదక్షిణ వెళ్ళే దారిలో అలౌ చేయట్లేదు. కార్స్ అన్నీ ఇక్కడే ఆపేస్తున్నారండి, బ్యారికేడ్స్ అవి పెట్టేసి. చాలామంది ఏంటంటే కార్స్ అన్నీ కూడా పక్కన పార్క్ చేసుకొని అందరు కూడా నడవడం స్టార్ట్ చేస్తున్నారు. మనకు అటువైపు వెళ్ళే దారి వచ్చే దారి అంతా కూడా చూసారు కదండి, మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు మనం అగ్నిలింగం దగ్గరికి వచ్చామండి. అన్ని లింగాలు మనకు ఎడం వైపు ఉంటే అగ్నిలింగం మాత్రం కుడివైపు ఉంటుంది. సో కుడివైపు ఇటువైపు ఈ దారిలో వెళ్తే అగ్నిలింగం వస్తుంది. నేను దగ్గరికి వెళ్ళి చూపించలేదండి, ఎందుకంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. నా ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి మొత్తం డీటెయిల్స్, అవి చూడొచ్చు. చూసారు కదండి, ఇటువైపు వెళ్తే మనకి అగ్నిలింగం ఉంటుంది. చాలా రద్దీగా ఉందండి ఇక్కడ కూడా. మొత్తం అంతా కూడా జనాలు నిండిపోయి ఉన్నారు. మనకి ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు ఇంకా దేవాలయాలు అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయండి. అలాగే ఆశ్రమాలు అవన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి. మనకి రమణాశ్రమం దాటిన తర్వాత యమలింగం కన్నా ముందే ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే నిమ్మకాయలు మన మీద నుంచి దిష్టి తీసి ఇక్కడ తొక్కితే దిష్టి పోతుందని నమ్ముతారనమాట, దిష్టి దోషాలు ఏమైనా ఉంటే. చాలామంది ఇక్కడికి వచ్చి మనకి అక్కడ త్రిశూలం రూపంలో ఉన్న వాటి దగ్గర నిమ్మకాయలు గుచ్చుతున్నారు. అలాగే దిష్టి తీసి కింద పడేసి తొక్కి దృష్టి దోషాలు పోగొట్టుకుంటున్నారండి, అలా నమ్ముతున్నారు ఇక్కడ. అది దాటిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి యమలింగం దగ్గరికి వెళ్తాము. చూసారు కదండి, మొత్తం అంతా రద్దీగా ఉంది. కొన్ని ఆటోస్ అయితే తిరుగుతున్నాయండి, బట్ ఏంటంటే మనకి ఏదైతే అక్కడ సిగ్నల్ ఉంటుందో మనకి యమలింగం దాటిన తర్వాత బెంగళూరు రోడ్ ఉంటుందో అక్కడ వరకే వెళ్తున్నాయి. ఆ తర్వాత నుంచి అయితే వెళ్ళట్లేదండి. ఇదన్నీ ఆ రూట్లో వెళ్ళే ఆటోస్ అనమాట. మనకి ఇక్కడ దారిలో మొక్కజొన్న, స్వీట్ కార్న్, పానీపూరి కూడా ఉందండి. అలాగే శాండ్విచెస్ అవి కూడా అమ్ముతున్నారు. అలాగే టిఫిన్ షాప్స్ కూడా అన్నీ కూడా ఓపెన్లో ఉన్నాయి. అదే కాకుండా చాలా చోట్ల కూడా ఫ్రీగా మనకి తినుబండారాలు పెడుతున్నారండి చాలామంది కూడా. అంటే ఉప్మా, టమాటా బాత్ ఇట్లాంటివి, పొంగల్ లాంటివి చేసి ఇస్తున్నారు. అలాగే కాకుండా బాటిల్స్ కూడా, వాటర్ బాటిల్స్ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు చాలా చోట్ల. రద్దీ ఎక్కువగా ఉండేసరికి అది కూడా చాలామంది ఏంటంటే ఇలాంటి సమయంలో పౌర్ణమిలో దానం చేస్తామని అనుకునే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇలాగా ప్రసాదాలు కానీ లేకపోతే వాటర్ కానీ అట్లాంటి దానాలు చేస్తున్నారు. మనకి ఇది వచ్చేసి దారిలో కొబ్బరి పువ్వు అండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, చాలా అరుదుగా దొరుకుతుంది, చాలా మంచిదంట కూడా తింటే. ఆ కొబ్బరి పువ్వు కూడా ఇక్కడ అమ్ముతున్నారు పెట్టి. అలాగే చాలా తినుబండారాలు మనకి లభిస్తున్నాయి. మనకి వెజిటేబుల్స్, కట్ ఫ్రూట్స్ కూడా పెడుతున్నారు అనమాట. చాలామంది ఏంటంటే ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చి పౌర్ణమి రోజు ముందు రోజే ఆ రాత్రి నుంచి మళ్ళీ గిరి ప్రదక్షిణ, అంటే అలసట ఉన్నా కానీ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాము, పూర్తి చేసుకుందామనే ఉద్దేశంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి అలాగే చాలామంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తూ ఉంటారండి. చాలామందికి ఆకలిది వేస్తూ ఉంటుంది, దానికోసం పెట్టారు. అలాగే దారిలో జున్ను అది లభిస్తుంది. మనం ఖచ్చితంగా కొబ్బరి బొండ నీళ్ళు కానీ లేకపోతే నార్మల్గా జ్యూసెస్ కానీ లేకపోతే మన వాటర్ తీసుకోవాలండి, లేదంటే డీహైడ్రేట్ అది అయిపోతాం కాబట్టి. ఇక్కడ మనకి ఏంటంటే ఇలాంటి వస్తువులు కూడా అమ్ముతున్నారు, క్లిప్పులు అట్లాంటివి కూడా 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారు. తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి యమలింగం దగ్గరికి వచ్చేసామండి. ఎక్కడైతే మనకి టెంపుల్స్ ఉన్నాయో, లింగాలు ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఇలాంటి షాప్స్ బాగా ఎక్కువ పెట్టారు. ఇవన్నీ కూడా మనకి సాంబ్రాణి సంబంధించిన వస్తువులండి. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉందండి. పెద్ద క్యూ లేదండి, కాకపోతే మనకి రద్దీగా ఉంది. మనకి గుడి లోపలికి వెళ్ళేంత ఖాళీ అయితే లేదండి. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ ఎల్లో కలర్ బోర్డ్స్ పెట్టారండి.
ఏంటంటే ప్లాస్టిక్ వస్తువులు కాల్చకూడదు, మనకి హానికరణం అనేసి. అది చాలా బాగుంది. ఈ మధ్య పెట్టినట్టున్నారు, మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కనిపించలేదండి. చాలామంది ఏంటంటే వచ్చి దీపారాధన చేసినప్పుడు ఆ ప్లాస్టిక్తో సహా పెట్టేసి కాల్ చేస్తున్నారనమాట. అది దానికోసం అని పెట్టారు. ఇప్పుడు మనం గిరివల పాదే దగ్గరికి వచ్చామండి. గిరివలం అంటే మన గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ఆ రోడ్డుని గిరివలం అంటారు. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడనమాట, ఏదైతే అరుణాచలం కొండ వైపు చూస్తుంది, అరుణాచలం టెంపుల్ వైపు. అలాగే మనకి మధ్యలో చాలా నందులు ఉంటాయండి, అన్నీ కూడా మనకి అరుణాచలం టెంపుల్ వైపు చూస్తాయి. ఇది గిరివల పాద ఏంటంటే ఇక్కడ నుంచి మనకి అరుణాచల కొండ చాలా బాగా కనబడుతుందండి. పొద్దున 3-3:30 అవడం వల్ల ఇక్కడ చీకటిగా ఉంది. అలాగే ఇప్పుడు చెట్లు కూడా బాగా పెరిగాయి, లేదంటే కొండ చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ సర్కిల్ వస్తుందండి, రూట్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ వస్తుంది, ఎడం వైపుకి వెళ్తే బెంగళూరు వెళ్ళే రూట్ వస్తుంది. మనం కుడి వైపున నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు చాలామంది. అంటే ఇప్పుడు కాబట్టి పౌర్ణమి కాబట్టి చాలామంది నడుస్తున్నారు కాబట్టి అర్థమవుతుంది. నార్మల్ రోజుల్లో కొంచెం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అటువైపు వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు బెంగళూరు హైవే వస్తుంది, అంటే ఎడం వైపుకి. కుడివైపున తిరిగి వెళ్ళాలి. మనకి ఈ రెండింటికి మధ్యలో ఒక బోర్డు కూడా ఉంటుందండి. మీరు గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో అంతా కూడా బోర్డ్స్ ఉండి మీరు ఎక్కడ ఉన్నారు, తర్వాత ఏ లింగం అయిపోయింది, డిస్టెన్స్ ఎంత అయింది, తర్వాత మీరు ఎంత దూరం వెళ్ళాలి అనే బోర్డులు ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు అవి చూసుకొని వెళ్ళొచ్చు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇదే అండి బోర్డు, నేను చెప్పాను కదా యువర్ హియర్ అని రాసింది కదా, మీరు ఇక్కడ ఉన్నారని. సో మీరు ఎక్కడున్నారో చూపిస్తుంది, దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. మనకి మధ్యలో త్రాగునీరు వసతి కూడా కల్పించారండి, చూశారు కదా. ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనమాట. అంటే మధ్యలో త్రాగునీరు పట్టుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి పలు చోట్ల ఉన్నాయన్నమాట మనకి. అక్కడ వాటర్ బాటిల్స్ నింపుకొని వెళ్ళొచ్చు. అలాగే మనకి మధ్యలో చిలక జోస్యం అవి కూడా లభిస్తున్నాయండి. ఇక్కడ చాలామంది చూపించుకుంటున్నారు. ఇక్కడ అంతా కూడా చాలామంది ఉన్నారు అలాగా చిలక జోస్యం చెప్పేవాళ్ళు. ఇది వచ్చేసి కుబేరుడి ఆలయం అండి. మనకి ప్రైవేట్ డెవలపర్స్ ఎవరో ఇక్కడ గుడి పెట్టుకున్నారనమాట. కుబేరలింగం కాదు, కుబేర ఆలయము వాళ్ళు పెట్టుకున్నది. చాలా చక్కగా ఉందండి టెంపుల్. చూసారు కదండి, చిన్న పిల్లల్ని కూడా, మంత్స్ బేబీస్ని కూడా తీసుకొని వచ్చారండి. గిరి ప్రదక్షిణ ఇలాగా ట్రాలీలో తీసుకొని వెళ్తున్నారు. ఇది పౌర్ణమి రోజు అసలు ఎంతమంది ఎలా కోరుకున్నారో చూసారు కదా. ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఇలా చిన్న చిన్న బేబీస్ని కూడా ట్రాలీస్లో తీసుకొని గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. పౌర్ణమి రోజు పొద్దున్నే అందరితో ఇలా కలిసి వెళ్ళడం చాలా చక్కగా అనిపించిందండి. చాలామంది ఇలా పక్కన కూర్చొని, అంటే ఫ్యామిలీస్ అందరూ ఒక 5, 6, 10 మంది, 15 మంది అలాగా గ్రూప్స్గా కూడా వచ్చారండి, గుంపులుగా కూడా. వాళ్ళంతా కూడా కలిసి కూర్చొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా బయలుదేరుతున్నారనమాట. మనకి రెస్ట్ హౌసెస్ మధ్యలో కూడా ఉన్నాయండి, అంటే చైర్లు అవన్నీ వేసి కొంచెం వాటర్ అది ఉంటాయి. అలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి, కానీ ఎక్కువగా లేవు. మనకి రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది ఇలాగా పక్కన కూర్చుంటున్నారు. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి వచ్చామండి. అంటే ఇప్పుడు 6 కిలోమీటర్లు అయినట్టు అరుణాచలం రాజగోపురం నుంచి. మనకి మొదటి 3 లింగాలు అయిపోయింది, ఇది 4వ లింగము. ఇక్కడికి వచ్చేసరికి 6 కిలోమీటర్లు. మనకి ఇది కొంచెం దూరంగా అన్నట్టు అనిపిస్తుందండి, ఎందుకంటే మనకి ఆ జంక్షన్ దాటుకుని రోడ్డు మీద నుంచి వచ్చేసరికి బాగా దూరం అనిపిస్తుంది. మొదటి 5 లింగాలు తొందరగానే అయిపోతాయండి, ఎందుకంటే అప్పుడే మనం ఫాస్ట్గా నడుస్తాం కాబట్టి తొందరగా. తర్వాత అలసట అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రద్దీ చాలాగానే ఉందండి, చూశారు కదా నైరుతి లింగం దగ్గర. ఇప్పుడు మనం తిరునీర్ అన్నమలై టెంపుల్కి వచ్చామండి. ఇది కూడా చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అనమాట. శివలింగం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలామంది కూడా కొలుస్తారు. నేను చూపిస్తానండి. రద్దీ ఎక్కువగా ఉంది, భక్తుల్ని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను లోపల నుంచి వీడియో చూపించలేదండి. మీకు బయట నుంచి కూడా శివలింగం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మెయిన్ టెంపుల్ అండి, తిరునీర్ అన్నమలై టెంపుల్. చూసారు కదా, చాలా పాత టెంపుల్ అండి, చాలా ప్రసిద్ధి అయిన టెంపుల్ కూడా. మనకి శివలింగం ఉంటుంది లోపలికి, చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా రద్దీగా ఎక్కువగా ఉందండి. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అమ్మవారు చాలా చక్కగా ఉంటారు చూడండి.
ఇక్కడ కూడా రద్దీ ఉందండి. అమ్మవారు అయితే పొద్దున్నే పూజ అలంకరణ అది చేస్తున్నారు. చాలా చక్కగా ఉంది. అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి కుడివైపున నిత్యానంద స్వామి ఆశ్రమం ఉందండి. ద వరల్డ్ ఫస్ట్ స్పిరిచువల్ ఏఐ స్కాన్ హియర్ అని ఉంది. అది స్కాన్ చేసి నేను చూడలేదు ఏంటనేది. మేబీ ఆ స్కానర్ ఉంది కాబట్టి చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి పెద్ద విగ్రహం అది పెట్టారండి. నిత్యానంద స్వామి ఫాలోవర్స్ భక్తులు కూడా చాలామంది ఉన్నారు. అక్కడ స్కాన్ పెట్టి ఉంది, అది చూడొచ్చండి ఏంటనేది. అలాగే కుడివైపున ఎడవైపున చిన్న చిన్న టెంపుల్స్ ఆశ్రమాలు చాలానే ఉన్నాయండి. ఈ దారిలో సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. సాయిబాబాని కూడా కొలిచే వాళ్ళు చాలా ఎక్కువ మందినే ఉన్నారు. శ్రీ మంగళ శివశక్తి సాయిబాబా అని ఉంది. విగ్రహం అయితే చాలా చక్కగా ఉందండి. దానికోసం నేను చూపిస్తున్నాను. అంత ఎక్కువ రద్దీగా లేదండి. విగ్రహం అయితే చూడటానికి చాలా అందంగా ఉంది. ఇవంతా తినుబండారుల షాపులు అండి, చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ నేను ఇక్కడ బాగా గమనించింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అంతా కూడా ఫుట్ మసాజ్ అది పెట్టారండి. అంటే చాలామంది నడుచుకొని వెళ్ళి ఇబ్బంది పడే వాళ్ళందరి కోసం అని ఫుట్ మసాజ్ అది స్టార్ట్ చేశారు. సో చాలామంది ఇక్కడ కూర్చొని చూశారు కదా, ఆ ఫుట్ మసాజ్లో కూర్చొని ఏదైతే కాళ్ళు పోయినట్లు ఉన్నాయో వాళ్ళంతా కూర్చొని అట్లా మసాజ్ అది చేయించుకుంటున్నారు. ఇది కొత్తగా చూస్తున్నాను. మేబీ అంటే నేను పౌర్ణమికి మొదటిసారి వచ్చాను కాబట్టి మేబీ పౌర్ణమి రోజు పెడతారేమో ఇలాగా, అంటే చాలామంది అలసిపోతారు కాబట్టి. తర్వాత ఇప్పుడు సూర్యలింగం అండి. మనకి మొత్తం ప్రధాన లింగం 8 లింగాలండి. తర్వాత సూర్యలింగము చంద్రలింగము 2 కలిపి 10 లింగాలు అవుతాయి. దారిలో ఇట్లా మనకి చెట్లు కూడా అమ్ముతున్నారు, అంటే చిన్న చిన్న ప్లాంట్స్ అవి అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే రేటు తక్కువగా అనిపించాయి నాకు. మామూలుగా మనం నర్సరీ వాటిలో తీసుకునే వాటిలో కన్నా తక్కువగా అనిపించింది. 20 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు అలా పెట్టారనమాట. చాలామంది తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి వర్ణలింగం దగ్గరికి వచ్చామండి. నేను చెప్పాను కదా, ఈ ముందు వరకు అయితే ఎక్కువగా గాలి సరిగ్గా వీచలేదండి. మనకి వర్ణలింగం నుంచి బాగా ఎక్కువగా గాలి వచ్చింది. అంటే ప్రధానంగా మనకి ఈ డైరెక్షన్లో గాలి వీస్తున్నట్టుందండి. ఇక్కడికి వచ్చేసరికి అలా అనిపించింది అనమాట. మనకి ఇక్కడ కూడా రద్దీ ఎక్కువగానే ఉందండి. వర్ణలింగం దగ్గర కూడా చూసారు కదా. అంతా ఇప్పుడు ఏదైతే ఈ లింగాలు టెంపుల్స్ ఉన్నాయో అంతా కూడా కొంచెం రెనోవేషన్ అది చేస్తున్నారండి. మనకి సివిల్ వర్క్స్ అవి అవుతూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి. ఇది నేను చెప్పాను కదండి, ఇక్కడ ప్రసాదాలు అవి కూడా ఫ్రీగా పంచుతున్నారన్నమాట. ఇలాగా వండేసి పెద్ద పెద్ద వాటిలో తీసుకొచ్చి ఇక్కడ ప్రసాదాలు పెడుతున్నారు చాలామందికి. చాలామంది ఇలా అన్నదానం కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇవే అండి రెస్ట్ సెంటర్స్. నేను చెప్పాను కదా, ఇది మెయిన్ రెస్ట్ సెంటర్ దగ్గర ఉందన్నమాట. అలసిపోయి వాళ్ళకి ఇక్కడ కూర్చోవడానికి ఉన్నాయి. నార్మల్గా అయితే బిల్డింగ్ ఉందండి రెస్ట్ సెంటర్ అనేది, అది క్లోజ్లో ఉంది. బయట అయితే చైర్స్ అవన్నీ వేసి ఉన్నాయి, అక్కడ కూర్చుంటున్నారు. కొత్తగా నేను వరహామ్మవారి టెంపుల్ చూశానండి. అంటే నేను లాస్ట్ టైం మిస్ అయినట్టున్నాను, తెలియదు, నాకు గుర్తులేదు. ఇప్పుడు వరహామ్మవారి టెంపుల్ చూశాను. ఇలాగ ఉందన్నమాట, చూశారు కదా. విగ్రహం కూడా చాలా చక్కగా ఉందండి. ఆ తర్వాత మనకి పక్కనే ఒక ఆశ్రమం, సంగుస్వామి ఆశ్రమం అని ఉంది. అక్కడ ఏంటంటే రుద్రాక్షలు అవి ఇస్తున్నారనమాట. అలాగే ప్రసాదాలు అవి కూడా పెడుతున్నారు. ఇది కూడా నేను కొంచెం కొత్తగా చూస్తున్నాను, మేబీ గమనించలేదేమో లాస్ట్ టైం వచ్చినప్పుడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ పెట్టండి. మనం ఆది అన్నమలై టెంపుల్కి వచ్చామండి. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్, అంటే 2000 సంవత్సరాల కిందట అని చెప్తారు. మనకి ఆది అన్నమలై అంటే మొదటిగా వెలిసిన శివలింగం అనమాట ఇక్కడ అని చెప్తారు. లోపలికి చాలా ఉందండి దారి. కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్డు అది బాగాలేదు. అంటే నేను చెప్పులు అది లేకుండా నడవడం వల్ల కొంచెం టైం పట్టింది, పెయిన్ కూడా అనిపించింది. ఎందుకంటే రోడ్డు రాళ్ళు అవి కొంచెం లేచి ఉన్నాయి. సో మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ మనకి బయట వచ్చేసి విఘ్నేశ్వర ఆలయం ఉందన్నమాట, చెట్టు కింద. చాలా చక్కగా ఉందండి ఆలయం అయితే. ఆది అన్నమలై టెంపుల్ పక్కన ఎంట్రన్స్లో. మేము వెళ్ళేసరికి ఇంకా టెంపుల్ ఓపెన్ కాలేదండి. అంటే ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది ఇక్కడ, ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. 5:30, 6ంటికి ఓపెన్ చేస్తారంట. అంటే పౌర్ణమి అవ్వడం వల్ల కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది కదా. చాలామంది ఇక్కడ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి.
ఇటు నుంచి వచ్చి మళ్ళీ రిటర్న్ దారి ఉంటుందండి, పక్క నుంచి వెళ్తే మళ్ళీ గిరివలం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. లోపలికి మనకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి వెళ్ళి రావడానికి. టెంపుల్ ఖచ్చితంగా ఓపెన్ ఉన్న అనుకునేటట్టు అయితే మీరు వెళ్ళి రావచ్చండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది కూడా కంప్లీట్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ మనకి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అనుకుంటండి, అక్కడ బోర్డు ఉంది, వాళ్ళు ప్రసాదం పెడుతున్నారు, ఉప్మా అది పెడుతున్నారు అనమాట. అన్నదానం చెప్పాను కదా చేస్తున్నారని చాలామంది, అలాగే ఇక్కడ కూడా పెడుతున్నారు. చాలామంది ఏంటంటే ఊర్ల నుంచి డైరెక్ట్గా వచ్చేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వాళ్ళు అలసటలో ఉంటారు కాబట్టి ప్రసాదం అది తీసుకుంటున్నారనమాట. ఇక్కడ అరుణాచలం కొండ చూశారు కదండి ఎంత చక్కగా ఉందో. పౌర్ణమి వెన్నెల్లో పౌర్ణమి రాత్రిలో చాలా బాగుందండి. మనకి అరుణాచలం కొండ చాలా బాగా కనబడుతుంది. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరికి వచ్చామండి, చూసారు కదా. మనకి ఇక్కడతో దగ్గర దగ్గర 9 కిలోమీటర్లు దూరం నడిచినట్టు అనమాట. ఇక్కడ కూడా రద్దీ బాగానే ఉందండి. ఇక్కడ వర్ణలింగం దగ్గర ఏంటంటే మనకి శివలింగం లోపలికి వెళ్ళి చూడకపోయినా బయట నుంచి చూడొచ్చండి. అలాంటి సౌకర్యం అయితే ఉంది, ఎందుకంటే సైడ్కి మనకి బయట నుంచి చూడడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా అన్నదానం అది చేస్తున్నారండి, చూస్తారు కదా. చాలామంది కూడా ఇక్కడ స్వీకరిస్తున్నారు ప్రసాదాన్ని. మనకి ఇక్కడ ఐ లవ్ తిరువన్నామలై అని రాసుంది. సో అన్నామలై టెంపుల్ మనకి ఊరి పేరు వచ్చేసి తిరువన్నామలై అనమాట. అక్కడ చాలామంది ఫోటో అవి దిగుతున్నారు. అలాగే ఇవన్నీ కూడా రెస్ట్ సెంటర్స్ అండి, ఏదైతే పెద్ద పెద్ద షెడ్ లాగా ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ కూర్చోవచ్చు. తర్వాత మనం చంద్రలింగం దగ్గరికి వచ్చామండి. ప్రధానమైన లింగాలు 8, తర్వాత సూర్యలింగం ఒకటి, చంద్రలింగం ఒకటి. ఇందాక సూర్యలింగం చూసాం, ఇప్పుడు చంద్రలింగము చూసారు కదండి. ఇప్పుడు మనకి తెల్లవారుజామున 6 అయిందండి, ఇంకా జనాలు అలా పెరుగుతూనే ఉన్నారు. మధ్యలో ఇప్పుడు నేను ఇంకొక లింగం చూసామండి, ఇది వచ్చేసి శ్రీ వెంకట అభిరామ లింగం అనే ఒకటి ఉంది. చాలా పెద్దగా ఉందండి శివలింగం, చాలా చక్కగా కూడా ఉంది. రద్దీ ఎక్కువ లేదండి ఇక్కడ. ఏంటంటే మనకి టైం పెరిగే కొద్దికి జనాలు ఎక్కువ మంది అవుతున్నారు కాబట్టి అందరూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నారండి, చాలామందికి వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు. మొత్తం జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు పొద్దునయ్యేసరికి ఇంకా అలా పెరుగుతూ ఉన్నారనమాట. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూట చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట రద్దీ. ఇవి ఏవో పెట్టారండి, అవి నాకు తెలీదు ఏంటనేది. పైన పసుపు కలర్లో ఉండి లోపల ఎర్రగా ఉందనమాట, ఇది ఏంటది అనేది నాకు తెలీదు. అలాగే చాలామందికి ఇక్కడ ఫ్రీగా ఆయిల్ రాసుకోవడానికి ఇస్తున్నారు. అలాగే డబ్బా కూడా కొనుక్కోవచ్చండి, మన జిందా తిలిస్మాత్ ఉంటుంది కదా అలా అనిపించింది. చాలామందికి అయితే ఫ్రీగా పెట్టుకోవడానికి ఇచ్చారు అక్కడ. ఒకవేళ ఎవరైనా నచ్చి కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇక్కడ కొనుక్కోవడానికి ఇచ్చారు. 100 రూపాయలు ఎంతో తీసుకుంటున్నారండి డబ్బాకి. అలాగే దారిలో ఇక్కడ ఇదేదో అరటి కొమ్మలాగా అనిపించిందండి, అదేంటో నాకు తెలీదు. పైన అలా కట్ చేసి అమ్ముతున్నారు, అది ఒక ఫ్రూట్ లాంటిది అనమాట. ఖచ్చితంగా నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఏంటదనేదో. అలాగే దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలామంది పూజా కార్యక్రమాలు అవి చేపిస్తున్నారు, అంటే ఆశ్రమాలు అవన్నీ కూడా ఉన్నాయి, కలశార్చన అట్లాంటివన్నీ చేస్తున్నారండి. అప్పుడే సూర్యోదయం కూడా అవుతుంది, సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. 6:30 ఆ సమయం అవుతుందండి. చాలా చక్కగా ఉంది చూడ్డానికైతే. అంతా పూజా కార్యక్రమాలు బాగా ఉన్నాయండి ఇక్కడ, దారిలో చాలానే చేస్తున్నారు. చాలా చక్కగా ఉన్నాడండి. ఆ రోజు ఉదయం 10 గంటల వరకు ఎక్కువగా ఎండ లేదండి, తర్వాత పెరిగింది బాగా. ఎందుకంటే మబ్బుల మధ్యలో ఉన్నాడు ఆయన వచ్చినా కానీ సూర్యుడు, తర్వాత నుంచి ఎండ పెరిగింది. అప్పటికే అయినా కానీ పొద్దున పూట చాలామంది ఆ ఎండలో కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నారు. కొంతమంది సాక్స్లు అది వేసుకుంటున్నారండి, కానీ చాలామంది చెప్పులు వేయకుండా వెళ్తున్నారు. తర్వాత మనం ఇంకో లింగంకి వచ్చామండి, ఇది వచ్చేసి కుబేరలింగము. అదే కుబేరలింగం అని రాశారు ఇక్కడ, కుబేరలింగం అండి. ఇక్కడ కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది.
చూశారు కదండి, ఇతను అన్ని శివలింగాల దగ్గర అంటే మనకి ఇక్కడ అలా శంఖం ఊదుతూ ఉన్నాడు అనమాట. కుబేరలింగం కాబట్టి చాలామంది ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. చూశారు కదండి, జనాలు మొత్తం రోడ్డు కనబడట్లేదండి, మొత్తం కను మెరుగు వరకు ఎంత దూరం అయితే చూడగలుగుతామో అంతవరకు జనాలే ఉన్నారు. ఇప్పుడు మనం ఈ క్యూ చూస్తున్నాం కదండి, ఇదంతా కూడా మోక్ష మార్గం వెళ్ళే క్యూ అనమాట. చాలా దూరం వరకు ఉంది క్యూ. మోక్షగుండం నుంచి బయటకు వచ్చే దారి ఏదైతే ఉంటుందో దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ తోపులాట అవి జరగకుండా, తర్వాత అక్కడ చాలామంది వస్తారు కాబట్టి మధ్యలో ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్నారు. చూశారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ మోక్ష మార్గం గురించి. చిన్న సందులాగా ఉంటుందండి, దాని లోపల నుంచి వస్తే మనకి మోక్షం కలుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు మనం నంది సర్కిల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసి ఆఖరి లింగము, కుబేరలింగం దాటిన తర్వాత నంది సర్కిల్ దాటి ముందుకు వస్తే మనకి లాస్ట్లో వచ్చే ఈశాన్య లింగం వస్తుంది. ఆ పక్కనే ఆలయం కూడా ఉంటుంది, హోటల్ ఆలయం అని. ఇక్కడ కూడా చాలా రద్దీగా ఉంది, చూశారు కదండి. సర్కిల్ అంతా కూడా ఇక్కడ అన్నీ కూడా ఆపేశారండి పోలీస్ వాళ్ళు. వెహికల్స్ అవి ఏవి వెళ్ళనివ్వట్లేదు. ఓన్లీ కొన్ని వెహికల్స్ ఏంటంటే ఇటువైపు వెళ్ళే దారిలో మాత్రం వదులుతున్నారు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. బయట స్టేట్ వెహికల్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద బస్సుల్లో కానీ, లేకపోతే టెంపో ట్రావెలర్స్లో కానీ వచ్చిన వాళ్ళంతా కూడా పార్కింగ్ ఇక్కడే పెట్టుకుంటున్నారనమాట. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ అన్ని వెహికల్స్ కూడా ఇక్కడే పార్క్ చేసుకుంటున్నారు. మేమేంటంటే అక్కడ హోటల్ బుక్ చేసుకోవడం వల్ల మమ్మల్ని పోలీస్ వాళ్ళు ఆపితే మేము హోటల్కి కాల్ చేసి చెప్తే వాళ్ళ అబ్బాయిని పంపించాడు. అప్పుడు లోపలికి వచ్చాము. ఇదే హోటల్ ఆలయం అండి. ఆ పక్కనే మనకి ఈశాన్య లింగం ఉంటుంది, ఆఖరి లింగము. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, రద్దీగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఎండ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా దీపారాధన అది చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి అంటే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఈశాన్య లింగం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రాజగోపురం వెళ్ళి అక్కడే కంప్లీట్ చేస్తున్నారండి గిరి ప్రదక్షిణ. ఇక్కడ కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది, చూశారు కదా. ఈశాన్య లింగం చూసిన తర్వాత చాలామంది అలసిపోయి ఉంటున్నారండి, చూశారు కదా. ఇలాంటి మసాజ్ చైర్స్లో కూర్చొని కాళ్ళు అవి మసాజ్ చేయించుకుంటున్నారు. అలాగే టిఫిన్ సెంటర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి. ఇప్పుడు మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అలా అయిందండి టైము దగ్గరగా. ఇక్కడే వచ్చేసి మనకి ఎడం వైపున బస్ స్టాప్ ఉంటుంది, మెయిన్ బస్ స్టాప్. ఇక్కడైతే కొంచెం రద్దీగానే ఉంటుందండి. అన్ని చోట్ల కూడా పోలీసులు అవి ఉన్నారు, ఏంటంటే రద్దీ కంట్రోల్ చేయడానికి. మనకి ఇక్కడ రాసుని చూసారండి, కార్ పార్కింగ్ అని, టెంపుల్ అటువైపు అని. కార్ పార్కింగ్ అంతా ఇటువైపు డైవర్ట్ చేశారండి. ఏదైతే ముందు చూసామో కార్ పార్కింగ్, అదే కాకుండా ఇంకో ప్రత్యేకమైన కార్ పార్కింగ్ కూడా పెట్టారు. టెంపుల్కి వెళ్ళే దారి ఈశాన్యలింగం దాటిన తర్వాత మళ్ళీ చూసారు కదండి, కనబడుతుంది కదా మనకి రాజగోపురము ఇక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత అటువైపు వెళ్ళే దారి క్లోజ్ చేశారండి, ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి. మనకి వెస్ట్ గోపురం అంటే ఈస్ట్ కాదు, సౌత్ గోపురం నుంచి తిరిగి మళ్ళీ వెస్ట్ గోపురం నుంచి వెళ్ళి, నార్త్ గోపురం నుంచి వెళ్ళి మళ్ళీ ఈస్ట్ గోపురం రావాలి. అంటే టెంపుల్ చుట్టూతో తిరిగి వెనక నుంచి వెళ్ళాలి. చూశారు కదా, ఇక్కడ ఆపేశారనమాట. ఇటువైపు వెళ్ళకుండా ఈస్ట్ గోపురంకి డైరెక్ట్గా దారి అది, అటు వెళ్ళకుండా పోలీసులు ఆపేసి రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి చుట్టూతో తిరిగి వెళ్ళాలి. ఇక్కడ చుట్టూతో తిరిగి వెళ్ళడానికి మనకి దారిలో ఇలాగా టెంట్ లాగా వేశారండి. వేసి అలాగే కింద మ్యాట్ అది వేశారు, ఎందుకంటే మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాలకుండా. అలాగే పక్కన అయితే రోడ్ వర్క్స్ అవి అవుతున్నాయండి, చాలా రాళ్ళు ఉన్నాయి. సో చాలా పెయిన్ అనిపించింది. ఇక్కడైతే పర్లేదండి, బట్ ఏంటంటే మనకి కింద మ్యాట్ ఉంది, అదేంటంటే ఇంకా వాటర్తో తడపలేదండి. కొబ్బరి మ్యాట్ కాబట్టి అది గుచ్చుకోవడం అది అవుతుంది. చాలామంది గిరి ప్రదక్షిణ చేసి 14 కిలోమీటర్ నడిచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద వెళ్ళేసరికి కొంచెం పెయిన్ లాగా అనిపించింది అనమాట. చాలామంది ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా వెళ్తున్నారు. ఇదంతా కూడా దర్శనానికి వెళ్ళే దారి క్యూ, అలాగే కాకుండా మనకి రాజగోపురం వెళ్ళే దారి. ఏదైతే ఇప్పుడు ఈ టెంట్ కింద అంతా లోపల ఉన్నారు చూసారండి, ఇదంతా కూడా దర్శనానికి వెళ్ళే క్యూ అనమాట. చాలా పెద్ద క్యూ ఉంది, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లో ఎంతో క్యూ ఉందన్నమాట. చుట్టూతా పెట్టారండి ఈ క్యూ లైన్.
చాలామంది గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఈ క్యూలో నుంచుంటున్నారు. నాకు తెలిసి వీళ్ళకి ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకు పట్టుంటుంది దర్శనం అవ్వడానికి, అంత రద్దీగా ఉంది. ఇదంతా కూడా వచ్చి లోపలికి దర్శనానికి ఉంది క్యూ, చూసారు కదా. ఇదంతా కూడా 50 రూపీస్ టికెట్ అండి. అలాగే కాకుండా ఫ్రీ దర్శనం కూడా ముందు ఇంకోటి ఉంది. ఇప్పుడు ఈ క్యూ వచ్చేసి లోపలికి ఫ్రీ దర్శనం క్యూ అండి, చూపిస్తాను నేను. అక్కడితో గిరి ప్రదక్షిణ అయిపోయిందండి. మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి మేము దండం పెట్టుకొని తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాము. ఇది 7:30, 8 అవుతుందండి టైము. ఇప్పుడు చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. ఇంకా చాలామంది వచ్చి ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్ రాజగోపురం దగ్గర అండి. పొద్దున చూసారు కదా రద్దీ ఎలా ఉందో. ఇప్పుడు పోలీస్ అంతా క్లియర్ చేశారు. ఇక్కడంతా కూడా ఎవరూ లేరండి. ఇక్కడ ఎంట్రీ అనేది ఆపేశారు. ఇదంతా కూడా దర్శనం క్యూ అనమాట. చూసారు కదా, ఇదంతా కూడా మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో ఉందండి దర్శనము, చాలా దూరం నుంచి. ఈ మధ్యలో హోటల్స్లో ఉన్న వాళ్ళని ఎవరిని పంపించట్లేదు. సో మేము ఏంటంటే హోటల్ బుకింగ్ వాళ్ళని రూమ్ తీసుకున్నట్టు అన్నీ చూపిస్తేనే మమ్మల్ని ఎలో చేశారు. మధ్యలో కూడా బ్యారికేడ్స్ అన్నీ కట్టున్నాయి, వెళ్ళడానికి దారి లేదు. ఇంకా అలా దూరి కింద నుంచి ఆ బ్యారికేడ్స్ లోపటి నుంచి వెళ్ళి అటువైపు వెళ్ళామన్నమాట. ఇదంతా కూడా క్యూ లైన్ అండి. ఇది వచ్చేసి నార్త్ గోపురము. మనకి ఈస్ట్ గోపురం చుట్టూత నుంచి అలా తిరిగి నార్త్ గోపురం, సౌత్ గోపురం అంతా కూడా క్యూ ఉంది. కొన్ని 50 రూపీస్ క్యూ ఉన్నాయి, కొన్ని ఏమో ఫ్రీ దర్శనం క్యూ ఉన్నాయండి. ఖచ్చితంగా ఏదనేది నాకు తెలీదు. జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.